అరే ఇప్పుడు తెలంగాణలో దిక్కు పార్టీల మధ్యలో మస్తు లొల్లిలు అవుతుంటే అందరం ఒక ఎత్తు అయితే మేము ఒక ఎత్తు అన్నట్టుగానే ఉంది గీ ముచ్చట కూడా. కలిసిమెలిసి పని చేసుకోవాలి కానీ కారడ్డంగా మాట్లాడుకునే ఏందిలా. ఓ దిక్కు పార్టీ కోసం పానాలు తీసుకొని రెడీ అవుతుంటే ఇక్కడ పదవుల కోసం కొట్టుకునే ఏంది అసలు. ఇగో గీ ముచ్చట మా అన్న చెప్తాడంట, ఓ పరి పురాకర్చుకొద్దాం పారి. తెలంగాణలో ఒక దిక్కు పార్టీల మధ్యలో మస్తు లొల్లిలు అవుతుంటే అందరం ఒక ఎత్తు అయితే ఇక మేము ఒక ఎత్తు అన్నట్టుగానే ఉన్నది ముచ్చట కూడా. కలిసిమెలిసి పని చేసుకోవాలి కానీ కారడ్డంగా మాట్లాడుకునేది. ఓ దిక్కు పార్టీ కోసం పానాలు తీసుకొని రెడీ అవుతుంటే ఇక్కడ పదవుల కోసం కొట్టుకునేది. అరే ఏంది ముచ్చట అని మస్తు పర్సన్ అవుతున్నారు ముచ్చటిన జనాలు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే చేతికుర్తి పార్టీ నుండి చాలా మంది లీడర్లు రాజీనామా చేస్తున్నారు. అట్లనే కారెడ్డంగా మాట్లాడుతున్నారు అని మస్తు మంది పడుతున్నారు. అరే మన పదవి ఉన్నా లేకున్నా మేము పని చేస్తాం. అలా ఏం పదవి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మాకు ఎక్కడ ఏ డ్యూటీ ఇచ్చినా పని చేస్తున్నాం కాబట్టి భయం ఎవరిని లేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాపాడాలి. రాహుల్ గాంధీ గారు అంత కష్టపడుతున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి సంక్షోభాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మా ద్వారా కాంగ్రెస్ కు నష్టం జరిగితే మేము జరగనియ్యం, ఖచ్చితంగా కాపాడాలి. సీతక్క కూడా జర గచ్చిగా చెప్తున్నది కదా, పార్టీ కోసం పని చేయాలి, అట్లనే 10 మందిలో ముందరికి పోవాలి కానీ గిట్లా చేసుడు ఏందని అంటున్నారు పబ్లిక్. కానీ సీతక్క అన్నట్టు పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పని చేస్తామన్న మాట చేతికుర్తి కార్యకర్తలు జర నిమ్మలమైళ్ళు. ఇక మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ పెట్టిన మీటింగ్ కూడా ఎవరు హాజరు కాలేదంట. గట్లున్నది ముచ్చట. ఇప్పటికే చీలికలు పీలికగలన్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ. గిట్లా చేస్తే ఇంకేమైతుందని మస్తు సవాల్ ఇస్తున్నారు చేతికుర్తి అభిమానులు. కొంతమందికి ఆవేదన ఉండొచ్చు, కొంతమందికి అసంపూర్తి సమాచారం ఉండొచ్చు. వీటికి సంబంధించిన జరుగుతున్న చర్చలు అధిష్టానము పరిగణలోకి తీసుకుంటుంది. తప్పకుండా అన్ని సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపిస్తుంది. నా లక్ష్యము ప్రజలు కష్టాలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది కేసులు కట్టుకొని జైళ్లలో మగ్గుతున్నారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ రాష్ట్రానికి పెను భారంగా ప్రమాదకరంగా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం తయారైంది. నా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కొట్లాడడానికి పూర్తి స్థాయిలో సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేస్తాను. మీరేవైతే కొంతమంది సోషల్ మీడియాలో గాని లేదా కొంతమంది పోలీస్ అధికారులు ఏవైతే అపోహలు కల్పిస్తుండ్రో వాటి పట్ల మా సహచరులకు మిత్రులకు ఏమైనా అపోహలు ఉన్నా ఆ అపోహలు అన్నిటిని కూడా విడమర్చి చెప్పడం ద్వారా అందరం కలిసికట్టుగా మా సహచరులు అందరము ప్రజల కోసం కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ముందు నాలాంటి నాయకులకు జరిగే అసౌకర్యము పెద్ద విషయం కాదు. ఉన్నదాకా ఏమైందని ముచ్చట పక్క పెడితే ఇలా మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకొని పెద్ద మనిషి లెక్క పక్క లీడర్లను కూడా దగ్గర తీసుకొని మీరు అందరు కలిసికట్టుగా పని చేయాలి. అట్లనే పని చేసుకుంటే పబ్లిక్ కూడా న్యాయం చేస్తే చాలంటున్నారు ముచ్చటిన డిజైన్లు.